నమస్తే అవధాని. బ్రాండ్ నేమ్ ఎప్పుడు చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. బ్రాండ్ నేమ్ కారణంగా కొన్ని సందర్భాల్లో మీకు లేని ఇమేజ్ కూడా క్రియేట్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఆ బ్రాండ్ నేమ్ చెడగొట్టడం కూడా చాలా కష్టం. బ్రాండ్ నేమ్ ఇది ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ప్రస్తావన మేడిగడ్డ 2023లో 2 పిల్లర్లు కూలి కింద కుంగినప్పుడు అప్పటి పరిశ్రమల మంత్రి కేటీ రామారావు, ప్రస్తుతం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, అప్పుడు కూడా అనుకోండి, ఆయన ఏం కామెంట్ చేశాడంటే, ఎల్ఎన్టీకి చాలా పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్నాయి, ఎల్ఎన్టీ చాలా గొప్ప కంపెనీ, ఆ కంపెనీకి ఒక్క బ్యాడ్ రిమార్క్ కూడా లేదు, ఆ కంపెనీ కట్టింది కూలిపోయింది అని ఎలా అంటారు అని చెప్పి ఏదో మాట్లాడుతూ వచ్చాడు. సరే, దట్ ఈస్ హిస్టరీ. బట్ బ్రాండ్ నేమ్కున్న దీని గురించి చెప్తున్నాను. అట్లాగే దిస్ వన్ ఎనదర్ బ్రాండ్ నేమ్ ఇస్ చంద్రబాబు నాయుడు. మనం చాలామందికి అంగీకారయోగ్యం ఆమోదయోగ్యం కాకపోవచ్చు, నాకు కూడా తెలుసు. నా మిత్రులు చాలామందికి అంగీకారయోగ్యం ఆమోదయోగ్యం కాదు. కానీ గత 9 నెలలు, అంటే 2025 డిసెంబర్ నాటికి 9 నెలలు కంప్లీట్ అయ్యాయి కదా ఫైనాన్షియల్ ఇయర్లో దేశవ్యాప్తంగా దాదాపు 26 లక్షల కోట్ల మేర ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. దాంట్లో 1/4, 4వ వంతు 25% ఇన్వెస్ట్మెంటు కేవలం ఆంధ్రాకి వెళ్ళింది. ఆ మొత్తం విలువ ఎంత అంటే 6 లక్షల కోట్లు, సుమారుగా 6 లక్షల పైచిలకు. ఇమేజిన్. అది ఎందుకు సాధ్యమైంది, ఎలా సాధ్యమైంది అంటే, చంద్రబాబు నాయుడుకి ఉన్న ఇమేజ్. చంద్రబాబు నాయుడు ఒక పని తీసుకుంటే దాన్ని ఏమైనా పూర్తి చేస్తాడో అని ఒక నమ్మకం, అండ్ హీ విల్ బీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అనేది పెద్ద ఇమేజ్ ఉంది అతనికి. అతను ఎక్కడికి వెళ్ళినా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కానీ, హైదరాబాద్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో తన పాత్ర ఏమిటి, హైటెక్ సిటీని అభివృద్ధి చేయడంలో తన రోల్ ఏమిటి అని ప్రతిసారి చెప్పుకుంటూ వస్తాడు. అది అతనికి ఒక ఇమేజ్ని క్రియేట్ చేసింది. ఎందుకంటే 1990sలో హైదరాబాద్ హైటెక్ సిటీ ఏమిటో అందరికీ తెలుసు, చాలామంది చూసుంటారు. 2025లో హైటెక్ సిటీ ఏమిటో అందరికీ తెలుసు. నేను ఫలానాది చేసేను అని అతను చెప్పుకున్నప్పుడల్లా చంద్రబాబు నాయుడు గేలి చేసే ఒక వర్గం ఉంది. రైట్, ఎవరి దృక్పథాలు వాళ్ళని తప్పట్టక్కర్లా, వాళ్ళు దాన్ని ఆ దృక్కోణంలో చూస్తున్నారు. బట్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఎర్నింగ్ హ్యూజ్ రెవెన్యూస్, అంటే దోస్ రెవెన్యూస్ ఆర్ అన్ఇమాజినబుల్ ఫర్ దెమ్ ఆల్మోస్ట్ ఏ డికేడ్ అండ్ హాఫ్ బ్యాక్. చాలా కుటుంబాలు నెలకు 40,000, 50,000, ₹1,00,000 సంపాదిస్తామని ఎప్పుడూ అనుకోలేదు. అనుకోగలిగిన స్టేజ్లో వాళ్ళు ఎవరూ లేరు. అవకాశాలు తమ ముందుగా అంత బాగా వస్తాయని వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా వచ్చేవాళ్ళకి, అలా వచ్చి వాళ్ళు బెనిఫిట్ అయ్యారు, డౌటే అక్కర్లేదు దాంట్లో. అటువంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం అవుతుంది. వాస్తవానికి గత 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రావడానికి ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అసలు రాజధాని ఎక్కడా అనే దాని మీద చాలా చర్చలు జరిగాయి, చాలా సందిగ్ధాలు వచ్చాయి. 3 రాజధానులు అన్నారు, విశాఖపట్నం అన్నారు, కర్నూలు అన్నారు, అమరావతి అన్నారు. అమరావతి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా, అమరావతి మీద పెట్టాల్సిన పెట్టుబడులు చేయకుండా అంతా చేశారు. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ డెడ్ అనే పరిస్థితి నుంచి అగైన్ ఇట్ ఈస్ గెటింగ్ రెనోవేటెడ్. దట్ ఈస్ వన్. అండ్ దట్ రెనోవేషన్ ఈజ్ బీయింగ్ టేకెన్ అప్ బై చంద్రబాబు నాయుడు. దట్ ఈస్ సెకండ్.
it has created an image for him. The mass renovation program of Amravati. ఆల్రెడీ అంటే భవనాలు అక్కడ పిచ్చి మొక్కలు వచ్చి అనే పరిస్థితి నుంచి మళ్ళీ అది స్ట్రక్చరల్ డెవలప్మెంట్ వైపు పరిగెడుతుంది. సరే, చాలామందికి చంద్రబాబు నాయుడు మీద అతను చెప్పే మాటల మీద రిజర్వేషన్స్ ఉండొచ్చు, ఎవరి అనుభవాలు వాళ్ళవి. కానీ ఈ ఎవరి అనుభవాలు వాళ్ళవి అని చెప్పుకునేటప్పుడే అతనితో పనిచేసిన ఇండస్ట్రియలిస్టుల అనుభవాలు వాళ్ళవి. $15 బిలియన్ వర్త్ డాటా సెంటర్స్ని విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేస్తుంది. అందుకు అనుగుణమైన పర్మిషన్స్ అవి మేము ఇస్తాము, మీరు ఇక్కడికి రండి అని వస్తుంది. గూగుల్ ఇండియాలో పెడుతున్న అత్యధిక ఇన్వెస్ట్మెంట్ ఇక్కడే. ఇట్స్ బిగ్గర్ దెన్ వాట్ హైదరాబాద్ రిసీవ్డ్ సో ఫార్. దట్ ఈస్ వన్. 2, అతను ఆ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు కనుక తదనుగుణంగా కంప్లైంట్ అన్నీ వస్తున్నాయి. యూజువల్గా చాలా సందర్భాల్లో ఏమిటంటే, అంటే ఎవరు చెప్పినా ఎవరు రాసినా మీడియాలో వచ్చేది అగ్రిమెంట్లు వేరో ఇది రియలైజ్ అవ్వడం వేరో ఉంటారు. అండ్ యూజువల్గా గవర్నమెంట్ ప్రతిసారి ఏ గవర్నమెంట్ అయినా, అక్కడ తెలంగాణనా ఆంధ్రానా కేంద్రంలో బీజేపీనా వీళ్ళతో సంబంధం లేదు, ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా ముందుకు వచ్చి మేము పెడుతున్నామంటే దాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద లెక్కేస్తారు. అన్లెస్ అండ్ అంటిల్ దే డ్రాప్డ్ అవుట్. యూజువల్లీ దట్ ఈస్ కామన్. అలాగా మొన్న ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఒక ఈ ఇన్వెస్టర్స్ మీట్ జరిగింది. దానికి చాలామంది వచ్చారు. ఫైనల్గా దట్ హెస్ బికమ్ ఏ గ్రాండ్ సక్సెస్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్. వాట్ ఈస్ ది రియాలిటీ అంటే, రియాలిటీ ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. దాని బేస్గా ఈ నివేదికలన్నీ బయటకు వచ్చాయి. ఇవాళ పత్రికల్లో చాలా వాటిలో వచ్చాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానంలో ఉన్నది ఒడిశా, దెన్ మహారాష్ట్ర. ఒరిస్సా 13.15 సంథింగ్ ఆ పర్సెంటేజ్లో ఉంది. అండ్ ఐ థింక్ మహారాష్ట్ర ఈజ్ 10%. నెక్స్ట్ ఈజ్ తెలంగాణ అబౌట్ 9%. అంటే తెలంగాణకు కూడా సుమారు 2 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది లాస్ట్ 1 ఇయర్లో, లాస్ట్ 9 మంత్స్లో. దిస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ ఇన్వెస్ట్మెంట్. రేవంత్ రెడ్డి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ వచ్చిన పట్టుబడులు ఎక్కువ కాదు, రైట్? మరి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ వచ్చింది, తెలంగాణ 4లోనో 5లోనో ఉంది కదా అంటే, ఆంధ్రప్రదేశ్కి దాన్ని లీడ్ చేస్తున్న మనిషి వేరు, అతనికి ఉన్న అడ్వాంటేజ్ వేరు. అండ్ ష్యూర్లీ దే ఆర్ ఇన్ కోఆర్డినేషన్ విత్ బీజేపీ యూపీఏ గవర్నమెంట్ ఇన్ ది సెంటర్, ఎన్డీఏ గవర్నమెంట్ ఇన్ ది సెంటర్. వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. మిగిలిన వాళ్ళకి అంత ఉండకపోవచ్చు. బట్ ష్యూర్లీ ఇట్స్ ఏ వెల్కమ్ స్టెప్ ఫర్ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఎందుకంటే తెలంగాణకు 2.5 లక్షల కోట్లు రావడం చిన్న విషయం కాదు, అట్లాగే ఆంధ్రప్రదేశ్కి 6 లక్షల కోట్లు రావడం కూడా చిన్న విషయం కాదు. దే కెన్ కంపీట్. నౌ ఆంధ్రప్రదేశ్ మే కంపీట్ విత్ తెలంగాణ. Telangana says it is going to compete with global countries. Let us see what happens, but surely it's a welcome sign, Avadhani.